కాపు నాయకుడిగా పేర్కొన్నటువంటి హరిరామ జోగయ్య లేఖస్త్రాన్ని కాపు సంఘ నాయకులందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా హరిరామ జోగయ్య మీద ఆరోపణలు చేసినటువంటి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినటువంటి కాపు నాయకుల్ని ఇవాళ పార్టీ నుంచి కాపు సంఘం నుంచి తొలగిస్తున్నామని చెప్పేసి హరిరామ జోగయ్య ప్రకటించారు. అయితే హరిరామ జోగయ్య గారు కేవలం రాజకీయ లబ్ధి కోసం చేస్తున్నారే తప్ప కాపు సంక్షేమాన్ని ఆకాంక్షించి కాదని చెప్పి నాయకులు కూడా పేర్కొన్నారు. దానికి సంబంధించి మరింత సమాచారం సార్, ఇవాళ మీరు ఎందుకు కాపు నాయకుడిని హరిరామ జోగయ్య తీరుని వ్యతిరేకిస్తున్నారు? ఇప్పుడు హరిరామ జోగయ్య గారంటే మాకు గౌరవం ఉంది. బట్ ఏంటంటే మమ్మల్ని కనీసము ఇక్కడ మేము కాపు సంక్షేమ సేన నాయకులుగా ఒక జిల్లాలో కీ రోల్ పాటిస్తూ ప్రతి ఒక్క కాళహస్తి కావచ్చు, తిరుపతి కావచ్చు, చుట్టుపక్కల ఉండే పీలేరు, మదనపల్లి ఎన్ని నియోజకవర్గాల్లో మేము కాపు సంక్షేమ సేన తరఫున తిరిగి డే అండ్ నైట్ వర్క్ చేశాము. ఇంత పని చేసి మేము వర్క్ చేస్తే కాపు సంక్షేమ సేన కోసం అట్ ది సేమ్ టైం కాపు సంక్షేమ సేనలను బలపరుస్తూ పవన్ కళ్యాణ్ గారికి 2024లో సీఎం కుర్చీని అధిరోహించేదానికోసం మేము డే అండ్ నైట్ పనిచేసాం. దీంట్లో ఈ క్రమంలో మమ్మల్ని సంప్రదించకుండా హరిరామ జోగయ్య గారు, ఆయన మీద గౌరవం ఉంది, బట్ మమ్మల్ని సంప్రదించి ఇది మీరు చేశారు, ఈ విధంగా మీరు చేశారు, ఏంటి పరిస్థితి అనేది ఒక మాట అడిగి మేము వివరణ ఇచ్చింటాం. ఈ విధంగా చేయకుండా మాకు సస్పెండ్ అనేది చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది. బట్ ఏ రోజైతే మీరు హరిరామ జోగయ్య గారు, మీ కుమారుడు చేగుండి సూర్యప్రకాష్ గారు ఎప్పుడైతే జనసేనను వాడుకొని జనసేనలో కాపు సంక్షేమ సేన ఉందని చెప్పి కాపు సంక్షేమ సేన రాష్ట్రం మొత్తం మీద మేము రాష్ట్రం మొత్తం మీద కాపు సంక్షేమ సేనని ఫామ్ చేశాము అని చెప్పి మూకుమ్మడిగా రాష్ట్రం మొత్తం మీద కాపు సేన నాయకులందరినీ కలుపుకొని మీరు ధారాదత్తంగా మీరు ఎమ్మెల్యే సీట్లు, మీరు మంత్రి పదవులు అధిరోహించేదానికోసరము మీరు ఈరోజు పదవులు అనుభవించేదానికోసరమే కాపు సంక్షేమ సేనని వాడుకున్నారనే విధంగా ఉంది. మేము ఏ రోజైతే సూర్యప్రకాష్ గారు కాపు సంక్షేమ సేన జనసేన నుంచి వెళుతూ కూడా పవన్ కళ్యాణ్ గారి మీద, జనసేన మీద దుర్భాషలాడి రకరకాలుగా మాట్లాడి వెళ్ళాడు. ఎప్పుడైతే అతను వెళ్ళారో, సూర్యప్రకాష్ గారు వెళ్ళారో, అప్పుడే మేము రిజైన్ చేసేసి అప్పుడే మేము డిసైడ్ అయిపోయినాం ఇంకా లేదు కాపు సంక్షేమ సేన అని. ఎప్పుడైతే మీ కుమారుడు మీరు కాపు సంక్షేమ సేన జనసేనలో ఉన్నారని చెప్తున్నారు, బట్ మీరేమంటే ఆయన్ని మీరు ఎందుకు నిలుపుదల చేసుకోలేకపోయినారు? ఆయన ఎందుకు మీరు వివరణ కోరలేదు? మమ్మల్ని మేము తిరుపతి జిల్లాలో ఉంటూ మేము ఆహర్నిశలో కష్టపడుతున్న వాళ్ళని మాకు చెప్పకుండా మీరు నిర్ణయం తీసుకున్నారు. బట్ మీరెందుకు మీ కొడుకుని మీరు ఆపిండొచ్చు కదా? ఈరోజు మీరు అది చేయడం లేదు, మా మీద ప్రయోగాలు చేశారు మీరు. బట్ ఫైనల్గా ఏంటంటే మాకు అర్థమైంది, మీరు పదవుల కోసము, ఎమ్మెల్యే సీట్ల కోసము కాపు సంక్షేమ సేనని వాడుకున్నారనేది వాస్తవం. అంటే తన కుమారుడు అతని ఇష్టం మేరకే వెళ్ళాడు కానీ కాపు సంఘాన్ని వ్యతిరేకించలేదు అనే హరిరామ జోగయ్య గారి పేరు. దీన్ని ఎలా భావించాలి? భావించంటే మీకు ఒకటి అర్థం కాలేదండి. హరిరామ జోగయ్య గారు మాకిచ్చి అంటే ఒక 6 నెలల అవుతుంది ఈ పోస్ట్ వచ్చినప్పటి నుంచి చిత్తూరు జిల్లాలో ఎన్ని ప్రోగ్రాములు చేశాము, ఎంత మేము ఖర్చు పెట్టుకొని తిరిగినాము అంతా మాకు తెలుసు. కేవలం దేనికిరా అంటే ఒక జనసేన కింద ఇది పనిచేస్తుంది, జనసేన 24లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అవ్వాలి అనే ఉద్దేశంలో మాకేం జీతాలు ఇవ్వడంలో, ఆయన మమ్మల్ని సస్పెండ్ చేసేదానికి ఇంకోటి ఏమి ఇవ్వడంలే. యాక్చువల్గా ఏమిరా అంటే ఇక్కడ తిరుపతిలో కూడా కొంతమంది ఉన్నారు, ఈ స్టేట్ ప్రెసిడెంట్ కూడా తిరుపతిలోనే ఉన్నాడు ఒక అతను. ఆయన ఏం చేసిండు, నిన్న లైవ్లో కూడా మాట్లాడనమాట. ఏమని మొన్న మీటింగ్ పెట్టారు వాళ్ళు, దానిలో ఎంతమంది కాపులు ఎంతమంది ఇదని చెప్పి. ఇదే ఊర్లో మేము పుట్టినాము, నువ్వు నా ఎదురింట్లోనే ఉంటావు, ప్రతిరోజు నువ్వు చూసుకుంటా ఉంటావు, మాట్లాడితే నువ్వేం చేయాలంటే మమ్మల్ని అనకూడదు. నీకు ఎవరైతే కనబడలేదో బల్జోడుగా డైరెక్ట్గా ఆ మనిషి పేరు చెప్పి నువ్వు అనుంటే చాలా బాగుంటుంది. అవి అనకుండా నువ్వు ఫోటోలు తీసి మొత్తం చేసి నువ్వు ఆయనకి హరిరామ జోగయ్య గారికి పంపించేసి ఆడి నుంచి మాకు లెటర్ పంపించి ఎందుకు ఇంత చేసేది? అసలు మాకే వద్దు. మీరు అసలు మమ్మల్ని సస్పెండ్ చేసి మేమే సస్పెండ్ అయిపోతాం, ప్రెస్ మీట్ పెట్టినాము, అన్నీ చేసినాము. అంతేగాని ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ బల్జోలు ఒకటిగానే ఉండవు. కొంతమంది ఉంటారు ఇట్టోళ్ళు, చీడ పురుగులు కొంతమంది ఉంటాయి. అటోళ్ళకి మేము ఊరికి భయపడము, మాకు అవసరం లేదు. 24కి మేటన పవన్ కళ్యాణ్ గెలిపించుకుంటాము. జై జనసేన. ఇవాళ ఎందుకు మిమ్మల్ని కాపు సంఘాన్ని నుంచి బహిష్కరించారు, ఎందుకు సస్పెండ్ చేశారు? ఈరోజు హరిరామ జోగయ్య సంఘం పెట్టింది ఎప్పుడు? మన జనసేన పార్టీ ఇదివరకు 10 ఏళ్ళ ముందుగానే జనసేన పార్టీ స్థాపించారు. 10 ఏళ్ళు లేని దీన్ని ఈరోజు హరిరామ జోగయ్య నేను మీకు సపోర్ట్ చేస్తాను, నేను సంఘం పెడతానని పవన్ కళ్యాణ్ అడుక్కుంటే పవన్ కళ్యాణ్ అన్ని ఆలోచించి సరే పని ఉపయోగపడుతుంది అనే దీంతో సరే ఓకే చెప్పాడు. దాంతో ఈ హరిరామ జోగయ్య
ఈయన వయసులో లేని ఆలోచనలు పోయేటప్పుడు ఇప్పుడు వచ్చిన ఆయనకు ఆలోచనలు, ఆ ఆలోచనతో ఒక సంఘం పెడితే మనకు 2 కొడుకులు ఉన్నారు, 2 కొడుకులను కూడా డెవలప్ చేసుకోవచ్చు మనము అనే ఆలోచనతో ఆయన ఈ విధంగా సంఘాన్ని పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా కూడా బల్జి కులాలను, బల్జి కులం అంటే ఆయన బల్జి కులం సపరేట్గా ఏం తేలా ఆయన. ఈ యొక్క జనసేనలో పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలే దాంట్లో అందరూ పోస్ట్. హరిరామ జోగయ్య గారు ఇచ్చినటువంటి నోటీస్ని తామంతా వ్యతిరేకిస్తున్నాము, చింపుతున్నాము, హరిరామ జోగయ్య తమ పరిధిలోకి రారు అని చెప్పి పేర్కొంటూ ఉమ్మడి చిత్తూరు జిల్లా కాపు సంక్షేమ నాయకులు హరిరామ జోగయ్యకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చినట్టుగా పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ మనీతో రవి, తిరుపతి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.